తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం. నా చిన్నప్పుడెప్పుడో చూసిన బాస్ పాట. అసలు నేను ప్రొడ్యూసర్ అవడమే 8వ వింత, నా ఫంక్షన్కి బాస్ రావటం 10వ వింత. 9 ఏంటో మర్చిపోయా. ఏలూరులో ఉన్నప్పుడు మా నాన్న అనేవాడు, మా ఇంటి చుట్టుపక్కల అనేవాళ్ళు, ఎరా తెల్లారు లేస్తే చిరంజీవి గారి సినిమాకి వెళ్ళిపోతావు, చిరంజీవి గారు నీకన్నా కూడు పెడతాడా, గుడ్డిస్తాడా, ఏమిస్తాడరా అని చెప్పాడు. మా బాస్ నాకు లైఫ్ ఇచ్చాడని ఇప్పుడు సగర్వంగా చెప్తున్నాను. అంటే మనకి చదువు అక్కర్లా, ఏమక్కర్లా. ఒక మనిషిని నమ్మితే, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుంటే, ఒక ఫ్యాన్, ఒక ఏలూరులో బ్యానర్లు కట్టుకునే ఒక అభిమాని ఒక బ్యానర్ స్థాపించగలడా అనే దానికి ఎస్కేఎన్ ఒక ఎగ్జాంపుల్. బ్యానర్స్ మీద కొటేషన్ రాసేవాడిని నేను. టాక్ లేకుండా టౌన్ రికార్డులు, డివైడ్ టాక్తో డిస్టిక్ రికార్డులు, సైలెంట్ టాక్తో స్టేట్ రికార్డులు సాధించే సత్తా ఒక్క మెగాస్టార్కే సొంతం అని. నాకు వచ్చిన ఎడ్యుకేషన్ ఏంటంటే మెగాస్టార్, నేను చేసిన అచీవ్మెంట్ ఏంటంటే మెగాస్టార్. అంటే నాకేం తెలియదు, ఇంట్లో చెప్పేవాడిని నా చదువు అయిపోయాక చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేవాడిని. వాళ్ళు నన్ను ఒక పిచ్చోళ్ళలో చూసేవాళ్ళు, ఈడేంటి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి. అలాగే వచ్చా. కొన్ని పదార్లు ఆర్డర్లో అటు ఇటు అవుతాయి కానీ బ్రో, అంటే బాస్ మా ఫంక్షన్ రావడం ఏంటి అంటే, అటుపక్క బ్రో ఉంది, ఇటుపక్క బోలా శంకర్ ఉంది, అయినా సరే మధ్యలో ఆయన స్పేస్ తీసుకుని ఒక అభిమాని ఫంక్షన్కి వచ్చారంటే అది మెగాస్టార్. అంటే చాలామంది అంటారు బాస్ అంటే ఏంటి, బాస్ అంటే బాక్స్ ఆఫీస్కి బాసా, ఇండస్ట్రీకి బాసా అని. బాస్ అంటే మంచితనానికి బాస్, ఇన్స్పిరేషన్కి బాస్, యాస్పిరెంట్కి బాస్, చీకటిలో మగ్గుతున్న ఒక జనరేషన్కి ఇన్స్పిరేషన్ అనే టార్చ్ చేసిన టార్చ్ బేరర్ మెగాస్టార్. అంటే ఇండస్ట్రీలో డబ్బులు ఉన్నోళ్లే కాదు, సొమ్ములు ఉన్నోళ్లే కాదు, దమ్ములు ఉన్నోళ్లే కాదు, ఒక అట్టడుగు అభిమాని, ఒక అట్టడుగు మనిషి కూడా ఇక్కడ జెండా ఎగరేయగలడు అనే ఇన్స్పిరేషన్ ఒక జనరేషన్కి ఇచ్చిన పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఓన్లీ మెగాస్టార్. ఎందుకంటే 1990 నుంచి ఇప్పటి వరకు సీఎంలు మారుండొచ్చు, పిఎంలు మారుండొచ్చు, ప్రెసిడెంట్లు మారుండొచ్చు, బట్ ఇన్స్పిరేషన్ అండ్ బాస్ మాత్రం ఓన్లీ వన్ మెగాస్టార్. బాస్ అంటే మనకున్న ఎమోషన్ ఏంటంటే, బాస్ మనం పెంచుకున్న తోట, మనం కట్టుకున్న కోట, మనం ఎంచుకున్న బాట, అది మెగాస్టార్ అంటే. ఆయనే మన పోర్టు, ఆయనే మన ఫోర్టు. చాలామందికి హృదయం లబ్డబ్ అంటది, మనకు మాత్రమే తెలుసు మెగాస్టార్ మెగాస్టార్ అంటది. చాలా మందికి బ్లడ్ గ్రూప్స్ ఏబిఓ ఉంటుంది, మనందరి బ్లడ్ గ్రూప్ ఎం మెగా. థ్యాంక్ యూ బాస్, మీరంటే మాకు ఎందుకంత ఇష్టం అంటే, మేము రకరకాల ఊళ్ళో ఉన్నప్పుడు మేము చాలా సాధారణ పీపుల్,
ఇండస్ట్రీకి రావాలంటే బ్యాక్గ్రౌండ్ కావాలంటారు, కానీ మాకు స్కూల్ గ్రౌండే లేదు. మాకు బ్యాక్గ్రౌండ్ ఎక్కడ వస్తే అలా RRRలో ఒక డైలాగ్ ఉంటుంది, గోండ్ బెల్లని తీసుకొచ్చామంటే ఆవిడకి ఏమన్నా కొమ్ములు అన్నాయా అంటే ఒక కాపర్ ఉంటాడని. అలాగా ఇండస్ట్రీకి రావాలనుకున్న ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అభిమానికి ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవుడే మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయనకి డ్యాన్సే కాదు, ఇద్దరు డ్యాన్స్ మాస్టర్ల మధ్య ఈగో ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దడం కూడా తెలుసు. అలాంటి వ్యక్తి మా చిరంజీవి గారు. అలాంటి అరుదైన మెగాస్టార్